మూసీ నది ప్రక్షాళనలో ముందడుగు పడింది. కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 3,849 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులిచ్చింది. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ మధ్య 39 ఎస్టీపీలను నిర్మించి మురుగునీరు మూసీలో కలవకుండా కట్టడి చేయనున్నారు. హైదరాబాద్ మహానగరంలో మురికి కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. మూసీకి పునర్జీవం వచ్చేలా నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 ఎస్టీపీలను నిర్మించనుంది. ఇందుకోసం జలమండలికి పరిపాలన అనుమతులిస్తూ 3,849 కోట్ల రూపాయలను కేటాయించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ నిధులతో నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. రాజధాని పరిధిలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల నుంచి డ్రైనేజీ నీళ్లు, వ్యర్థాలు కలిసి కాలుష్య కోరల్లో చిక్కిందని ప్రభుత్వం తెలిపింది. ప్రక్షాళన దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. తాజాగా అమృత్ 2.0లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను 3 ప్యాకేజీల్లో నిర్మించి మురుగును మూసీలో కలవకుండా చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 64 కోట్ల రూపాయలతో ఒక ఎస్టీపీ నిర్మించనున్నారు. హామ్ పద్ధతిలో 1,878 కోట్లతో ప్యాకేజీ 1లో 16 ఎస్టీపీలు, 1,906 కోట్లతో ప్యాకేజీ 2లో 22 ఎస్టీపీలను నిర్మించనుంది. ఈ 39 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే 972 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నారు. మూసీ నదికి దక్షిణం వైపున 1,297 కోట్ల రూపాయల వ్యయంతో 4 ప్రాంతాల్లో 5 శుద్ధి కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. వాటిలో కోకాపేట, మీరాలంలో 2 కేంద్రాలు అందుబాటులోకి రాగా ఆయా కేంద్రాల ద్వారా నిత్యం 56.50 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. అలాగే జలమండలి పర్యవేక్షణలో 468 కోట్ల రూపాయల వ్యయంతో నాగోలులో నిర్మించిన అతిపెద్ద ఎస్టీపీ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. నాగోలు ఎస్టీపీ ద్వారా 320 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి నదిలోకి వదులుతారు.